చాలా ఉండేది అప్పుడు మా ఊళ్ళో. నీళ్ళ కరువు అంటే తాగేందుకు నీళ్ళు లేకుండే 2 కిలోమీటర్లు పోయి నెత్తి మీద ఎత్తుకొచ్చుకునే వాళ్ళం. చాలా గరీబులం ఉంటాం మేము. అయితే అక్కడ చిన్నగా మాకు రాతి కట్టలు పెట్టితే లేబర్గా మేమే పోయినాము ఉండేది. ఇప్పుడు మేము రాతి కట్టలు కట్టుకొని ఇలా మేము డ్యాములు కట్టుకొని మట్టి కట్టలు పోసుకున్న సంది సంవత్సరానికి 3 పంటలు తీస్తున్నాము. సంవత్సరానికి 1 పంట తీసేవాళ్ళము, ఇప్పుడు 3 పంటలు తీస్తున్నాము. చాలా మార్పు వచ్చింది మా తాన. అక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడ వర్మి కాంపోస్ట్ తయారు చేసి మేము 4 డబ్బులు కళ్ళ చూసినాము. పేపర్ పలేజీ విలేజ్లో కొత్తపల్లి, శంకరపల్లి దగ్గర కొత్తపల్లిలో విలేజ్లో వర్మి కాంపోస్ట్ దొరుకుతుందని పేపర్కి ఇచ్చారు. ఇంకో జర మంచిగా అయినా, ఇంకో సంవత్సరం కాగానే ఇంకా జర మంచిగా అయినా. అప్పుడు మేము అప్పుడు బరిగకు మన పొలంలోకి వెళ్ళి అక్కడ ఆవుపోంటి కట్టే తెచ్చుకునే వాళ్ళం. నా కుల వృత్తి మానేసినాను. ఇప్పుడు కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం. వచ్చింది కాక నన్ను అక్కడ కర్నూలు, మహబూబ్నగర్ అక్కడ విలేజ్లకు కూడా సార్ నన్ను అక్కడ పంపించారు. ట్రైనింగ్ వాళ్ళకు కూడా ఇచ్చేచ్చినాను. నేను చెప్పి వచ్చినాను, ఇట్లా చేసుకున్నాలి, మనం మంచిగా చేసుకుంటే బాగా బాగుపడుతుంది, మన చేనులకు ఉపయోగపడతాయి, మన చేనులు మంచిగా ఉంటాయి, మనం మట్టి వేసి